మెగా కుటుంబంలో అల్లు అర్జున్ విభేదం కొనసాగుతుందా? ఎందుకంటే అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్స్ చాలా వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం మొన్న మెగా కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ వెనక నిలబడి ఆయన గెలుపు కోసం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శిల్ప అనేటువంటి అభ్యర్థి ఎవరైతే నంద్యాల ఉన్నారో వాళ్ళ కుటుంబ స్నేహితుడని చెప్పేసి తను వెళ్ళి తనకి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆగ్రహించినటువంటి పవన్ అభిమానులకి టోటల్గా మెగా అభిమానులందరూ తోడవడం, నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు, ఆ తర్వాత సాయిధరం తేజ్ లాంటి వాళ్ళు అన్ఫాలో చేయడాలు లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంకో పక్కన ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ వాళ్ళతో కలవట్లేదు అన్నటువంటిది కూడా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ తాజాగా ఒక సినిమా ఫంక్షన్ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, మామూలుగా సినిమాలో భాగంగా అతను చేసుకొచ్చిన పుష్పలో అద్భుతమైనటువంటి క్లైమాక్సు, సంచలనాత్మకమైనటువంటి క్లైమాక్స్ ఉంటుంది అని చెప్తూ దానికోసం ఎంతో రిస్కీ ఫైట్ చేసాం ఇదంతా చెప్పుకొస్తూ తను మాట్లాడినటువంటి మాట అయితే సినిమా కోసం మాట్లాడారా లేకపోతే నిజ జీవితంలో మాట్లాడారా అంటే రెండింటిని కలగలుపుతూ టాక్టికల్గా మాట్లాడాడు అనమాట. ఏమనంటే నమ్మిన వాళ్ళ కోసం అయిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తా, దేన్నైనా ఎదిరిస్తా, ఎంత దాకానైనా వెళ్తా, ఇది మీకు అందరికీ తెలుసు అన్నటువంటి పదం ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది, అదే బ్రేకింగ్ అవుతుంది. దాంతో మరింత ఎందుకంటే క్రిందసారే పుష్ప పదే పదే వాయిదా పడుతుంది పుష్ప 2 అంటే అది ఈ గొడవల కారణంగానే అన్నటువంటి చర్చ సందర్భంలో అయినా తనేమి తగ్గట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ని చెప్పుకొచ్చినట్టయింది. ఇది పెద్ద సంచలనం అవుతుంది.